త్వరలో ఏపీ అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దానికి సంబంధించిన కసరత్తును సీఎం చంద్రబాబు దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కేటాయింపులు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు నిపుణులు. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమ శాఖలపై సర్కారు ప్రధానంగా దృష్టి పెట్టనుందని మరోవైపు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయల మార్కును దాటనుందని సమాచారం. కాగా ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 28న పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు బడ్జెట్ కూర్పుపై ఫోకస్ పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే కొత్త పథకాలు ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయాక ఏపీలో ఆదాయం భారీగా తగ్గింది. మరోవైపు అంతకు అంతా సంక్షేమ పథకాల భారం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతను ఇస్తూ బడ్జెట్ రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బడ్జెట్ ను అన్ని వర్గాలు మెచ్చేలా చేయాల్సిన కూర్పుపై సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అందులో ముఖ్యంగా కొన్ని అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పూర్తి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ బడ్జెట్ పై పూర్తి ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చాక నూతన ఇసుక విధానాన్ని అమలు చేసింది. దీంతో ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. అందుకు అనుగుణంగా ఈ బడ్జెట్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇంకోవైపు పోలవరం, అమరావతి వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం సాయం చేస్తోంది. ఇది కొంతమేర ఊరటనిచ్చే విషయమే. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రత్యేక సాయం చేయాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరే అవకాశాలు ఉన్నాయి. ఇంకోవైపు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాఖల వారీగా మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ తో పయ్యావుల కేశవ్ ఇదివరకే సమావేశమై బడ్జెట్ పై పక్కా ప్రణాళికలు రూపొందించారు. ఇదే సమయంలో హంద్రినివా, వెలిగొండ, చింతలపూడి ఎత్తిపోతల వంశధార, గాలేరు, నగరితో పాటు ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని రామానాయుడు కోరారు. కాగా ఈ బడ్జెట్ లో ఆయా ప్రాజెక్టులకు సంబంధించి శుభవార్త చెప్పే అవకాశం ఉంది. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి గత బడ్జెట్ లో 18,000 కోట్ల రూపాయలు కేటాయించగా ఈసారి మరికొంత పెంచాలని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి కోరినట్లు సమాచారం. మంత్రి కోరిక మేరకు ఆయా శాఖలకు ఈ బడ్జెట్ లో ప్రాధాన్యం దక్కే అవకాశాలున్నాయి. గత బడ్జెట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖకు 4,100 కోట్ల రూపాయలు కేటాయించారు. గిరిజన సంక్షేమానికి 4,500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈసారి బడ్జెట్ లో 10% మేర పెంచాలని మంత్రి సంధ్యారాణి కోరగా అందుకు అనుగుణంగానే ఆయా శాఖలకు కేటాయింపులు చేసే అవకాశం ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే గత ప్రభుత్వం భవిష్యత్తు ఆదాయాలను కూడా తాకట్టు పెట్టిందని, ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని కూటమి నేతలు సమయం దొరికినప్పుడల్లా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2.94 లక్షల కోట్ల రూపాయలతో నవంబర్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు 2025-2026 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అందరూ, అన్ని శాఖలు దానివైపు ఎదురు చూస్తున్నాయి. వారి ఆశలు సజీవంగా ఉంచుతుందో లేదో, అందరి అంచనాలను ఈ బడ్జెట్ అందుకుంటుందో లేదో చూడాలి మరి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.